పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు, నేనెవరికి వెరతును. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు, నేనెవరికి వెరతును. యెహోవాయే నా ప్రాణదుర్గంబాయి, శత్రువులు తొట్టిల్లిరి. యెహోవాయే నా ప్రాణదుర్గంబాయి, శత్రువులు తొట్టిల్లిరి. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడేదన్. యుద్ధము చేయుటకు దండు దిగినారు, నా హృదయము భయపడదు. యుద్ధము చేయుటకు దండు దిగినారు, నా హృదయము భయపడదు. యుద్ధము రేగినను దీని యందు నే ధైర్యము విడువకుందు. యుద్ధము రేగినను దీని యందు నే ధైర్యము విడువకుందు. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడేదన్. యెహోవా యుద్ధ వరమొక్కటడిగితిని, దానిని వేడుకొచున్నాను. యెహోవా యుద్ధ వరమొక్కటడిగితిని, దానిని వేడుకొచున్నాను. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమున ధ్యానించుటయే నా ఆశ. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమున ధ్యానించుటయే నా ఆశ. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడేదన్. తన పర్ణశాలలో నన్ను చేర్చి కాచును, నా ఆపత్కాలమునందు. తన పర్ణశాలలో నన్ను చేర్చి కాచును, నా ఆపత్కాలమునందు. తన గుడారములోన నన్ను దాచి ఉంచును, దుర్గముపై నెక్కించును. తన గుడారములోన నన్ను దాచి ఉంచును, దుర్గముపై నెక్కించును. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడేదన్. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని నీవు పలికితివి గానా. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని నీవు పలికితివి గానా. నీ సన్నిధి నీ వెదకి నీ స్వరమే వినెదాను, నీ సముఖమును దాచకు. నీ
సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నీ ధ్యానించి పాడేదన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు పాడుట వినబడుచుండును. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు పాడుట వినబడుచుండును. కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందామండి. కీర్తనలు 68వ అధ్యాయంలో కీర్తనలు 68 28వ వచనమండి. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచము. ప్రార్థన దయగల మా దేవా, మీ వాక్కులు ధ్యానించుండగా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ లేఖన భాగములను చూచినట్లయితే కీర్తన గ్రంథము 68వ అధ్యాయంలో ఇక్కడ ఎన్నో విషయాలు దావీదు గారు రాశారు. దావీదు గారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన ఎట్టి కార్యములు చేసేవారు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ అధ్యాయం స్టార్టింగ్లో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. సో దావీదు గారి జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్స్, ఆయన యొక్క అనుభవం మనం చూచినప్పుడు మరి శత్రువుల చేత తరుమబడిన పరిస్థితులు దావీదు గారి జీవితంలో ఎక్కువగా ఎదుర్కొన్నారు. అంటే బయట నుండి శత్రువులు మరి ఇదైతే ఒక ప్రక్కనైతే అది ఈజీగానే ట్యాకిల్ చేసినారు. కానీ మరి ఇన్నర్గా ఉండే శత్రువులు అంటే సొంత మామ, సొంత కుమారుడు తన్ని తరుముతూ ఉన్నప్పుడు ఏ విధంగా వారు శత్రువులైనప్పుడు మరి దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దావీదు గారి జీవితాల్లో విజయాన్ని చూచినారో మనం చూస్తూ ఉన్నాం. అదే ఇక్కడ చెప్తున్నారు, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక. సో ఎప్పుడైతే మనం ప్రార్థించినప్పుడు మనము దేవుని యొక్క స్టాండర్డ్స్లో జీవిస్తూ, దేవునికి అనుకూలంగా జీవిస్తూ, మన క్రియలు మరి మన యొక్క పోరాటము దేవుని దృష్టిలో న్యాయముగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన శత్రువులను చెదరగొట్టే వారిగా ఉంటారు అని భక్తుడు ఇక్కడ విషయాలు తెలియచేస్తూ ఇలాగూ చెప్తూ చివరికి వచ్చేసరికి ఈయన ఏమంటున్నారంటే, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. సో దేవుడు మనకి ఏమిస్తారు? ఆ శత్రువును ఎదిరించుటకు, మరి శత్రువును జయించుటకు కావలసిన శక్తిని ప్రభు మనకి దయచేస్తూ ఉంటారు. సో మన శత్రువులు ఎవరండి? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మీ విరోధి అయిన అపవాది అని చెప్తా ఉన్నారు. మొట్టమొదటిగా మన జీవితంలో శత్రువు, విరోధి అపవాది. అపవాది ఏం చేస్తూ ఉంటాడు? గర్జించు సింహము వల్లే ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుచూ ఉన్నాడు. సో అపవాది మన మీద ఎప్పుడు కూడా మరి తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంటాడు. గర్జించు సింహము వల్లనే మరి ఆ యొక్క గర్జన ఎందుకు చేస్తుంది? సింహము వేట కొరకు చేస్తుంది కదా. గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగాలి అని వాడు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మనము ఈ యొక్క శత్రువును జయించాలి అంటే ప్రభువును మనం ఆశ్రయించుట. అందుకని ఎఫెసీ పత్రికలో కూడా మనం చదువుకుంటాం తరచు, మీరు పోరాడునది శరీరులతో కాదు. సో ఇన్విజిబుల్ ఫోర్సెస్తో మనం పోరాడుతూ ఉంటాం. ఈ పోరాటంలో శత్రువు పైన మనకి విజయము కావాలి అంటే అది మన స్వంత శక్తి చేత మనము జయించలేం. అది కేవలం ప్రభువు మనకు కృపను అనుగ్రహించడం ద్వారా మాత్రమే శత్రువును మనము జయించగలం. మొట్టమొదటిగా అపవాది మన శత్రువు, రెండవదిగా మన శరీరమే మనకు అనేక సార్లు శత్రువుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి
లోకము కూడా మనకి శత్రువు. సో అపవాదిని, శరీరమును, లోకమును మనము జయించవలసిన వారంగా ఉన్నాము. ఎందుకంటే ఈ యొక్క లోకములో ఉన్నదంతా కూడా మనకి తెలుసు కదా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. సో ఈ 3 ఆశలు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి. సో అది ఒక శత్రువు. మూడవదిగా మన శరీరమే మనకు శత్రువు. అందుకని రోమాపత్రికలో పౌలు గారు రాస్తూ శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా ఎప్పుడూ కూడా ఇన్నర్గా మనకి పోరాటము జరుగుతూనే ఉంటుంది. అందుకే ప్రభువారు శిష్యులకి ఇచ్చిన హెచ్చరిక కూడా ఏంటండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. సో ఈ ఆత్మలో ఉన్న ప్రేరేపణకు శరీరము అనేక సార్లు సహకరించదు. సో ఈ శరీరము ఆత్మ చెప్పే విషయాలకు విరోధంగా ఉంటూనే ఉంటుంది. కాబట్టి మన యొక్క శత్రువు శరీరము. ఈ శరీరము పాపాన్ని కోరుకుంటుంది, ఈ శరీరము ప్లెజర్స్ కోరుకుంటుంది. కానీ ఆత్మ అది ఎప్పుడు కూడా అడ్డగిస్తూ ఉంటుంది. అందుకని రోమాపత్రికలో మనం చూసినట్లయితే ఒక మాట మనం చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ ఈ అధ్యాయం అంతటిలో కూడా మనకి 8వ అధ్యాయంలో కూడా చాలా విషయాలు ఇక్కడ 7, 8 అధ్యాయంలో మనం చదివినప్పుడు మరి శరీరముకు ఆత్మకు కలిగే పోరాటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం అండి, 8వ అధ్యాయం 7వ వచనం, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరదు. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే సంతోషపరచనేరరు. శరీరానుసారమైన మనస్సు కలిగి మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటామట, దేవునికి విరోధము, దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము ఎక్కడ ఏ యాంగిల్లో కూడా మరి ఆ యొక్క దేవుని యొక్క వాక్యమునకు లోబడలేని పరిస్థితులు, అలాగే దేవుణ్ణి సంతోషపరచలేని పరిస్థితులు. కాబట్టి మనము ఇలాంటి పరిస్థితుల్లో, అందుకని ఈ శరీరానుసారులేమో ఆ శరీర విషయముల మీద మనసుంతురు అని సెలవిచ్చినారు. కాబట్టి ఈ ఆత్మకు శరీరమునకును నిత్యము పోరాటము జరుగుతూ ఉంటుంది. సో శరీరం ఏం కోరుకుంటుంది, పాపము, లోక భాగ్యములు. అందుకని దేవుని యొక్క వాక్యంలో కూడా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని యాకోబు పత్రికలో మనం చదువుతూ ఉంటాం. సో లోకముతో స్నేహము, మరి శరీరమును సంతృప్తిపరచాలి అని మనం ఎప్పుడైతే ఆశిస్తూ ఉంటామో, శరీరానుసారంగా మనము జీవిస్తూ ఉంటామో, దేవుణ్ణి మనము సంతోషపెట్టలేని వారిగా ఉంటాం. సో ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. సో ఈ పోరాటాన్ని ఎలా జయించాలి? శరీరానికి ఆత్మకు కలిగే పోరాటము ఇక్కడ మనకి అది కూడా దేవుడు తెలియచేస్తున్నారు. ఏం చేయాలండి? ఆత్మ చేత శరీర క్రియలను మనము చంపివేయాలంట. సో ఇక్కడ మనకి ఉపయోగించే దేవుడు మనకిచ్చే ఆ యొక్క వెపన్ ఏంటంటే 8వ అధ్యాయం 12వ వచనంలో ఏముందండి, 13వ వచనంలో మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. సో మనము చేయవలసింది పోరాటంలో ఆత్మచేత శారీరక క్రియలను చంపివేయటం. సో మరి శారీరక క్రియలు అనేవి మనకి తెలుసు కదా. సో ఆత్మకు విరోధంగా పోరాడేది, దాన్ని మనము జయించవలసిన వారంగా ఉన్నాము. సో ఏ విధంగా మనము జయించాలి? సో ఈ 3 టైప్స్ ఆఫ్ మనకి ఆ యొక్క ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 3 యాంగిల్స్లో ఈ 3 రకాల
శోధనలు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సో మనకి ఈ పోరాటంలో ఏం కావాలి? ఈ 3 పోరాటాలు ఒకటి కాదు. సో మనం ఇది కూడా డిఫరెన్షియేట్ చేయగలగాలి. అపవాది యొక్క నుంచి వచ్చే ఆ పోరాటము, శరీరం నుంచి వచ్చే పోరాటము, లోకము నుంచి వచ్చే పోరాటము. సో ఈ 3 పోరాటాల్లో మనం విజయాన్ని సాధించాలి అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? బలము కావాలి. సో మనకి తెలుసు అనేక సార్లు మన ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది ప్రార్థన చేయమని. బట్ మన శరీరము సహకరిస్తుందా? మన శరీరమును ఇక్కడ మనం లోపరుచుకోగలుగుతున్నామా? మెనీ టైమ్స్ మనం అక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అంటే అక్కడ మనకి ఆ శత్రువును జయించడానికి మనకి ఏమి లేదు, అక్కడ శక్తి లేదు కదా. పాపము అంటే పాపము చేయకూడదని మనకి తెలుసు. బట్ స్టిల్ అనేక సార్లు పాపమునకు లోపడిపోతూ ఉంటారు. సో అంటే అది అక్కడ ఏది అక్కడ మనకి లోటుగా ఉన్నది? ఆ పాపాన్ని జయించడానికి శక్తి అనేది మనకి లేకపోవడం ద్వారా, బలము లేకపోవడం ద్వారా ఏమవుతుందండి? ఆ యొక్క శోధనను జయించలేక ఆ పాపంలో పడిపోయే పరిస్థితులు అనేకములు మనం చూస్తూ ఉంటాం. అలాగే లోకమును దాని ఆశలు గతించిపోతున్నది అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈ లోకపు నటన అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో లోకము దాని ఆశలు, లోకంలో ఉన్న నటనకు మనం ఎప్పుడు కూడా ఏమవుతూ ఉంటాం? లోబడిపోతూ ఉంటాం. సో లోకం ఏదైతే చూపిస్తుందో జీవపు డమ్మము, దాని వైపు మన మనసు లాగుతూ ఉంటుంది. సో దాన్ని జయించాలి అంటే మనకి బలము కావాలి. సో ఈ 3 యాంగిల్స్లో మనం విజయవంతంగా ఉన్నప్పుడే మనము దేవుని రాజ్యమునకు మనం వారసులము కాగలము. కాబట్టి ఇక్కడ అందుకని దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. ఏ బలం అండి? ఆయనను సేవించడానికి. రెండవదిగా మరి ఎంతగా అంటే ఆ శోధనను జయించడానికి కావలసిన శక్తిని ప్రభువు మనకి దయచేసే వారిగా ఉన్నారు. అందుకని దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మరి ఆయన కృప, ఎవరైతే దేవుని కృపకు లోబడుతూ ఉంటారో, దేవుని కృప వారి మీద ఉంటుందో, పాపము మీ మీద అధికారము చెయ్యదు. సో పాపమును జయించడానికి, పాపము చేయజాలడు. సో ఇది చాలా గొప్ప విజయం అన్నమాట. పాపము చేయజాలడు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లోనికి, ఇలాంటి విజయవంతమైన జీవితంలోనికి మనం ఎప్పుడు రాగలము అంటే, దేవుడు మనకు ఆ బలమును ఇచ్చినప్పుడు. సో ఈ బలము పొందాలి అంటే దేవుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటండి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉన్నప్పుడు, రెండవది ఆయన కృపను మనం పొందినప్పుడు. సో ఆయన కృప ద్వారానే మనకి ఏమొస్తూ ఉంటుంది? బలమును దేవుడు ఇచ్చేవారిగా ఉన్నారు. అందుకని దేవుని కృప ఎవరికి ఉంటుందట? దీనులకు ఆయన కృపను అనుగ్రహించును. సో గర్విష్ఠులకు ఆయన కృపను ఇవ్వరు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఆయన గర్విష్ఠులను ఏం చేస్తారట? ఎదిరిస్తారట. మరి దీనులకు కృపను అనుగ్రహించే వారికి ఉన్నారు. ఆయన కృప ఉన్నప్పుడు మనము దీనులుగా ఉన్నప్పుడు ఆయన కృప పొందగలుగుతాం. ఆయన కృపను పొందినప్పుడు పాపాన్ని మనం జయించగలం. చాలామంది లో ఉన్న ఒక రాంగ్ ఒపీనియన్ ఏంటంటే, ఈ లోకంలో ఉన్నంత కాలం మనం పాపాన్ని చేస్తూనే ఉంటాం. సో పాప నైజమైతే ఉంటుంది, కానీ దాన్ని ఎప్పటికప్పుడు జయించడానికి మనము శక్తిని పొందాలి, పరిశుద్ధతలోనికి మనం రావాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది కదా, పాపము చేయజాలడు. సో దేవుడు ఇస్తారు విజయవంతమైన జీవితాన్ని దేవుడు మనకి దయచేస్తూ ఉంటారు, కానీ మనము దాన్ని పొందగలగాలి. అందుకని వీటన్నిటినీ జయించగలము. మరి మన లోకంలో ఉన్న వానికంటే ఆయన గొప్పవాడు కాబట్టి
మీరు లోకమును జయించి ఉన్నారు అని యోహాను పత్రికలో మనం చూస్తూ ఉన్నాం కదా. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు లోకమును జయించి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అంటే జయము అనేది సాధ్యము, అంటే పాపం లేకుండా జీవించడం సాధ్యమే. ఎప్పుడు దేవుడు ఆయన బలమును మనకు అనుగ్రహించి శోధనలను జయించడానికి శక్తినిచ్చినప్పుడు మనము పరిశుద్ధతలో జీవించగలము. కానీ అది మనం నమ్మాలి. ఆ విధంగా మనం ప్రభు కృప కొరకు వేడుకోవాలి. అందుకని కృపను ఆయన ఎవరికి ఇస్తారు? దీనులకు కృపను అనుగ్రహిస్తారు. చాలామంది ఏం చేస్తారు, ఈ లోకంలో ఉన్నంతకాలం మనం పాపం చేస్తూనే ఉంటామని ఆ పాప శోధనలకు లొంగిపోతూ పాపంలోనే జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆ పాపము మీ మీద ప్రభుత్వము చేయజాలదు. సో మనకి పాపము పైన దేవుడు అధికారమునిచ్చేవారై ఉన్నారు. పాపం వలన వచ్చు జీతము మరణమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. పాపంపై దేవుడు మనకి అధికారమును శక్తినిచ్చేవారై ఉన్నారు. ఆ శోధనలలో మనం పడకుండా ప్రభు మనలను భద్రపరిచేవారై ఉన్నారు. కాబట్టి మనకు దేవుడు కృపను అనుగ్రహించేవారై ఉన్నారు. ఈ కృప ద్వారా మనం ఏం చేయగలము? మరి ఆ శోధనలను మనం జయించగలం. అందుకనే 6వ అధ్యాయం 14వ వచనంలో ఉందండి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రంనకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. సో పాపము మన మీద ప్రభుత్వం చేయదు. పాపము ప్రయత్నం చేస్తుంది, బట్ దానికి జయించడానికి దేవుడు మనకి బలాన్ని దయచేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి బలాన్ని దయచేస్తూ ఉంటారో, ఎవరైతే కృపకు లోబడుతూ ఉంటారో ఆ కృప కింద మనం జీవించినప్పుడు పాపం మన మీద ప్రభుత్వము చేయదు. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తూ ఉంటే 22వ వచనంలో, పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. సో ఎల్లకాలం మనం పాపం చేస్తూనే ఉంటాము అని అనుకోవడం చాలా రాంగ్ అనమాట. అంటే దేవుని కృపను మనం పొందలేకపోతున్నాం. సో దినదినము ఆంతర్యపరుషుడు ఏమవుతాడు? నూతన పరచబడుతూ ఉంటాడు, మార్చబడుతూ ఉంటాం. అందుకని ఆ దేవుని మూలంగా పుట్టిన వాడట పాపము చేయచాలడు. సో పరిశుద్ధమైన జీవితం జీవించట సాధ్యమే. అది ఏ విధంగా? దేవుడు మనకి బలము కలుగ నియమించినారు ఆల్రెడీ. సో మనం దాన్ని పొందాలి. ఏ విధంగా మనం పొందగలం? ఆయన కృప క్రింద మనము జీవించినప్పుడు, ధర్మశాస్త్రము దాని కింద కాదు, కానీ కృపకి మనము దాసులమైనప్పుడు, కృపకు లోనైనప్పుడు, అంటే ప్రతీది ఆయన కృప కావాలి అంటే దానికి ఉన్న కండిషన్ ఏంటండి? దీన మనసు. మరి దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు. సో గర్వము అనేది మనలో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో దేవుని కృపను మనం కోల్పోతాం. తద్వారా పాపము ప్రభుత్వము చేసే అవకాశము ఎంతైనా ఉంటుంది. కాబట్టి మనం పాపమును జయించి పరిశుద్ధంగా జీవించడానికి కృపకు మనము లోనైన వారిగా ఉండాలి. సో ఈ కృప కావాలంటే దీనత్వం అనేది ఇక్కడ ప్రభు మనకి ఉంచిన కండిషన్ అన్నమాట. సో మనము ప్రభు కృపకు మనము విధేయులమైనప్పుడు, ఆయన కృపలో మనం జీవించినప్పుడు, మరి దీనత్వము కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క శక్తిని మనకి దయచేస్తూ ఉంటారు. తద్వారా పాపము జయించుటకు, మరి ఈ లోకంలో ఉండే లోకాన్ని జయించడానికి, మరి శారీరక క్రియలను మరి జయించడానికి, రెండవదిగా దేవుని యొక్క ఆత్మ సహాయం మనకి చాలా అవసరం. ఈ పోరాటంలో మనము శరీరముతో పోరాడే ఈ పోరాటంలో ఈ శరీరాన్ని జయించడానికి దానికి ఒక వెపన్ ప్రభు తెలియచేసినారు. ఆత్మ చేత శారీరక క్రియలు. మొట్టమొదటిగా మనకు కావాల్సింది దీనత్వము,
రెండవది, ఆత్మ చేత మాత్రమే ఈ శారీరక క్రియలను మనం జయించగలము. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడ్డ క్రియలు, మరి ఇవన్నీ జయించడానికి మనకి సమృద్ధిగా కావాల్సింది ఆత్మ. సో ఆత్మను కూడా దేవుడు ఎలా ఇస్తారటండి? సమృద్ధి. అందుకే పౌలు గారు అంటారు, యేసు క్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలిగినది అంటున్నారు. సో కలిగి ఉండడం వేరు, సమృద్ధిగా కలిగి ఉండడం వేరు. సో సర్ప్లస్గా మనం కలిగి ఉండాలి. అందుకే దావీదు భక్తుడు కూడా కీర్తన 23లో ఏమంటున్నారండి? నా గిన్నె నిండి పొర్లుచున్నది. సో మనం ఈ అభిషేకాన్ని, ఆత్మ నింపుదలను ప్రతి దినము పొందుతూ సమృద్ధిగా, అందుకని మరి ఒక చోట ప్రభు మనకి వాగ్దానం ఇచ్చినారు కదా, కొలతలేని ఆత్మనిచ్చే దేవుడు. సో కొలతలేని ఆత్మనిచ్చే దేవుడు. అలాగే పరిశుద్ధాత్మను మన హృదయాల్లో ఆయన ఏం చేసినారట? కుమ్మరించుట, ఆత్మను కుమ్మరించుట. అంటే కుమ్మరింపు అనే దాంట్లో మనకి ఏం కల్పిస్తుంది? సమృద్ధి. సో అంటే అంత సర్ప్లస్గా ఓవర్ఫ్లో అయ్యే విధంగా దేవుడు మనకి దేవుడు దయచేస్తూ ఉంటారు. అందుకే జీవజల నదులు ఏమవుతా ఉంటాయంట? ఉబుకుతాయన్నమాట. అంటే అంత సమృద్ధిని దేవుడు మనకిచ్చేవారిగా ఉన్నారు. ఎప్పుడు మనం జయించగలమంటే ఆత్మ సమృద్ధిగా మనకి కావాలి. అందుకే పరిశుద్ధాత్మ శక్తి కొరకు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రతి దినము ఆ దినము శారీరక క్రియలను జయించడానికి దేవుని ఆత్మ సహాయమును మనము పొందవలసిన వారుగా ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యములు, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకని మరి యొక్క చోట కీర్తనలో మనం చూస్తున్నాం, అంటున్నారు కదా, నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పించు, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించును గాక. సో దయగల ఆయన ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? మనలను నడిపించేదిగా ఉంది. అంటే జయ జీవితంలో మనం నడవాలి అంటే మొట్టమొదటిగా మనం చూచాము, దీన మనస్సు మనకి కావాలి. ఆయన గర్విష్ఠులను దూరము నుండి బాగుగా ఎరిగిన వారట. సో గర్వము గలవారిని, ఆయన అహంకారులను ఏం చేస్తూ ఉంటారు? ఎదిరిస్తూ ఉంటారు. అంటే మనం ఎంతగా దేవునిలో కొనసాగుతూ ఉన్నా, ఎంత ప్రేయర్ఫుల్ లైఫ్ మనం కలిగి ఉన్నా, సో ఈ దీనత్వం అనేది సర్టన్ టైమ్స్ మనం పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటి టైంలో ప్రభు ఎదిరించే వారిగా ఉంటారు. మనకు ఆ కృపను కోల్పోతామేమో. అందుకని పౌలు గారు కూడా పదే పదే హెచ్చరిస్తారు, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని. సో సర్టన్ టైమ్స్ మనం కూడా మిస్ అవుతున్నామా? ఎప్పుడైతే ఆ విధంగా మిస్ అవుతామో అక్కడ పాపమును జయించగలిగే శక్తిని మనం కోల్పోతూ ఉంటాం. సో కాబట్టి ఈ ఏరియాలో కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. అందుకే పౌలు గారు మరి ఒక చోట హెచ్చరిస్తూ, ఆయన కృపను మనము లోకువ చేయకూడదట, ఆయన ప్రేమను మనం తక్కువగా అంచనా వేయకూడదు. సో దేవుడు మనకు కృపను అనుగ్రహించే కొలది ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులుగా జీవించినప్పుడు మాత్రమే ఈ బలమును మనం పొందగలం. ఈ బలాన్ని మనం పొందినప్పుడు శారీరక క్రియలు మనం జయించగలం. అంతేకాదు లోకమును జయించగలం, అపవాదిని జయించగలం. కాబట్టి ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. సో ఆయన యొక్క బలము, ఆయన శక్తి మనకి నియమించినారు. కానీ మనం రిసీవ్ చేసుకోవడానికి, దాన్ని పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన ఎవరికి కృపనిస్తారండి? దీనులకు మాత్రమే ఆయన కృపను అనుగ్రహించేవారు. అందుకని ఒకప్పుడు కెరూబుగా ఉన్న, ఆరాధికుడుగా ఉన్న అపవాదిగా మారడానికి రీజన్ ఏంటి అంటే గర్వం. సో ఇది ఎంత డేంజరస్సో మనకి తెలుసు. కాబట్టి సో ఈ ఏరియాస్లో మనం కేర్ఫుల్గా ఉంటూ ఆయన బలిష్టమైన చేతి క్రింద
దీన మనస్కులుగా ఉన్నప్పుడు ఆయన కృపను మనం పొందుతాం. తద్వారా పాపంపై విజయాన్ని మనం పొంది పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలం. రెండవదిగా దేవుని ఆత్మను సమృద్ధిగా మనం కోరుకోవాలి. ఆత్మ బలము చేత, అందుకని శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది ఆ ఆత్మ ద్వారానే జరుగుతుందని మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే, దేవుడు శత్రువులను మరి చెదరగొట్టాలి అంటే, ఈ 3 యాంగిల్స్లో కూడా దేవుని యొక్క బలమును మనము పొందాలి. అటువంటి బలం ఆల్రెడీ దేవుడు మన కొరకు సిద్ధపరిచినారు. కాబట్టి నీ దేవుడు నీకు బలము కలిగి నియమించి ఉన్నాడు. కాబట్టి ప్రతి దినము ఆయన బలమును పొందొచ్చు. విశ్వాస జీవితంలో పాపమును, లోకమును, శరీరమును, మనకొచ్చే ప్రతి సమస్యను, శోధనను జయించగలుగు శక్తి ప్రభు మనందరకు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.